హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి సంచలన ఆపరేషన్ చేపట్టారు. కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన మొదటి రోజే ఫీల్డ్లోకి దిగిన ఆమె అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా సగటు మహిళల బస్టాండ్లో బస్ కోసం వేచి నిలుచొని అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. ఈ సమయంలో కమిషనర్ అని తెలియని కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. సుమారు 40 మంది యువకులు, ఎక్కువగా విద్యార్థులే ఉండగా కొందరు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సమయంలో అక్కడికి పెట్రోలింగ్ పోలీసులు కూడా రాలేదు. కాసేపటి తర్వాత బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. 3 రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టిన కమిషనర్ సుమతి మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. హాస్టల్స్ అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో ఇలా ప్రవర్తించడం సరికాదంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు.